హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికి. పార్ట్ 1లో 36 సైజ్ బ్లౌజ్ మనం బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసారు. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా మాకు చెప్పండి అని అడిగారు. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే ఏ విధంగా షోల్డర్ జారకుండా మనము ఆది బ్లౌజ్ తోటి 36 బ్లౌజ్కి ఎంత చెస్ట్ తీసుకుంటాము, ఎంత క్రాస్ బెల్ట్ తీసుకుంటాము, అండ్ ఎంత ఫ్రంట్ నెక్ తీసుకున్నప్పుడు షోల్డర్ జారుతుంది అక్క అంటే జారకుండా ఎలాంటి టిప్స్ వాడతాము అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మీలాంటి అంటే మనం నిత్య విద్యార్థులమే, అందరము ఎప్పటికీ నేర్చుకునే వాళ్ళమే. మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి రాని వాళ్ళకి కూడా మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకున్న వాళ్ళైతే, ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పావని టైలరింగ్ వ్లాగ్స్. ఓకేనా, మరి క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ 36 సైజు నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు అదే కటింగ్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఇలా మనం నెక్ నుండి ఈ విధంగా కట్ చేసుకొని, ఇక్కడ మనం ఒక 2 పాయింట్స్ అంతా డౌన్ తీసుకున్నాం కదా, ఆ డౌన్ నుంచి మాత్రం ఇలా కట్ చేసుకోవాలి. మనకు షోల్డరు, ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గానే వచ్చాయి. మీకు ప్రతి ఒక్కటి కూడా ఆ వీడియోలో నేను చూపించాను. ఎవరికైనా బ్యాక్ పార్ట్ 36 కావాలంటే ఆ వీడియోనైతే మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మనం ఇలా కట్టించుకొని ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో అది తీసేసుకోవాలి. అంటే ఈ విధంగా పట్టుకున్నప్పుడు మనకు కిందకి ఏదైతే ఎక్స్ట్రా ఇలా వచ్చేస్తుందో అది మనం కట్ చేసేసుకోవాలి. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను ఆ టిప్ అయితే చెప్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి మనకు షోల్డర్ జారిపోకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము క్రాస్ అనేది ఇక్కడ నుండి తీసుకున్నాం కదా, ఈ ప్లేస్లో నుండి తీసుకున్నాం కదా, ఈ ప్లేస్ని మనకు కన్వీనియంట్గా అంటే మన సైడ్ నెక్ వచ్చేలాగా మనం తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఒకవేళ ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా వేసుకుంటే మనం ఇక్కడ సైడ్ నెక్ చూసుకోవాలి, మళ్ళీ తిప్పాల్సి వస్తుంది. అందుకే నేనైతే మన హ్యాండ్కి కన్వీనియంట్గా ఉంటుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ క్రాస్ బెల్ట్, ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి కాబట్టి నేను ఇక్కడే తీసుకుంటాను. చాలా బాగుంటుంది, క్రాస్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత ఈ క్రాస్ని మనం ఇలా అవుట్లైన్ అయితే గీసుకోవాలి. ఇదిగోండి, మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా రావాలి అంటే ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ని వేసుకొని ఇలా మనం ఎలా ఉందో అలా ఇలా మార్క్ చేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ బిగినర్స్కి చాలా ఈజీ అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ వరకు మనం గీసుకున్నాం కదా, అలాగే స్ట్రెయిట్గా ఒక 2-3 ఇంచెస్ వరకు ఇలా పైకి అనుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి, అండ్ ఫ్రంట్ నెక్ రౌండ్గా ఎలా రావాలి అనేది మనం చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసేద్దాం. 36 సైజ్ వాళ్ళకి ఇదిగోండి 36 సైజ్ వాళ్ళకి 10 or 10.5 ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉందండి, 15 ఉంది, రైట్? 15 హైట్ ఉన్న వాళ్ళకి 10.5 ఉంటుంది. ఓకే, 10.5 డాట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుండి 4 పాయింట్స్ దగ్గర ఉంటుంది. 10.5 ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి 4. ఇక్కడ నుండి డాట్ ఎంత ఉంటుంది, డాట్ వచ్చేసి 2.5 డాట్ మార్జిన్ ఒక 1/2 ఇంచ్ అంటే 3 ఇంచెస్ డాట్ పాయింట్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక లైన్ ఇలా తీసుకుందాము, ఇక్కడ కూడా ఒక లైన్ ఈ విధంగా తీసుకుందాం. ఎందుకు ఈ 2 లైన్లు గీస్తున్నానంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి డాట్ పాయింట్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇలా మనం ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ పాయింట్ ఈమె నెక్కి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ కరెక్ట్ లేకపోతే ఏ విధంగా మనం వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనం ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి నెక్ స్ట్రెయిట్గా ఇక్కడ వరకు మనం ఇలా తీసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి
ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదండి, ఈ స్ట్రైట్ లైన్ వరకు కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ అండ్ ఈ స్ట్రైట్ లైన్ ఇది కరెక్ట్. ఓకే, అయితే మనకు ఇక్కడి వరకు వచ్చిందండి. అంటే ఈ బ్లౌజ్ మనమే కుట్టినాం కాబట్టి ఇక్కడ బ్రాడ్ అనేది కొంచెం పెరిగింది. ఓకే, చూడండి ఎగ్జాక్ట్ గా మనం ఈ మూల అండ్ ఇక్కడ ఖర్చుకి తీసేసి కరెక్ట్ గా ఇక్కడ నుండి ఇలా అయితే ఒక మార్కింగ్ చేసుకుందాం మనం. ఇలా ఇది ఫ్రంట్ స్క్వేర్ నెక్ ఇలా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కరెక్ట్ గా పట్టేసుకొని డాట్ పాయింట్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ డాట్ పాయింట్ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఇదిగోండి మనకు కరెక్ట్ ప్లేస్ లో డాట్ పాయింట్ అయితే వచ్చింది. ఇక్కడ కరెక్ట్ గా పెట్టాను, ఇక్కడ కరెక్ట్ గా ఉంది. ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇదిగోండి ఇది మనకు డాట్ మార్కింగ్, ఇది ఖర్చు అంటే ఇంత. చూసారు కదా, ఈ డాట్ మార్కింగ్ ఇంత, ఇది ఖర్చు. చూసారు కదా, ఇలా మనం 36 సైజ్ వాళ్ళకి 10.5 తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక్కొక్కరికి 10.25 దగ్గర ఉంటుంది, ఒక్కొక్కరికి 10.5 ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ నుండి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 10.5 దగ్గర ఉంది. సో మనం 36 సైజ్ వాళ్ళకి చెస్ట్ నార్మల్ గా మంచిగా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ పాయింట్ 10.5 డాట్ పాయింట్, రైట్. డాట్ వచ్చేసి 2.5 హాఫ్ ఇంచ్ ఖర్చు అంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 2.5 ఎగ్జాక్ట్ గా డాట్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇదనమాట. ఒకవేళ మీరు గుడ్డిగా వాళ్ళు వచ్చినా కానీ చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తలేదు మాకు అనుకున్న వాళ్ళకి 15 ఇంచెస్ లెంత్ ఉన్నప్పుడు 10.5 అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒకవేళ 14 ఇంచెస్ ఉందనుకోండి 10.25 పెట్టుకోవాలి. ఒకవేళ 13 ఇంచెస్ ఉందనుకోండి లెంత్ వాళ్ళది 10 ఇంచెస్ పెట్టుకోవాలి, రైట్. ఎందుకంటే వాళ్ళ హైట్ ని బట్టి ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇది మనకు నెక్. అయితే షోల్డర్ జారకుండా ఇక్కడ కూడా ఇక్కడ 2.5 తీసుకున్నాం మనము ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ 2.5 తీసుకున్నాం. 2.5 ప్లస్ ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఇదిగోండి 2.5 నెక్ కి ఇది 3 ఇంచెస్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ ఇక్కడ మనం ముందుకు తీసుకోవాలి. ఒకవేళ 2.5 పెట్టుకుంటే మాకు షోల్డర్ పర్ఫెక్ట్ గానే ఉంటుంది, జారట్లేదు అనుకున్న వాళ్ళు 2.25 తీసుకోండి ఫ్రంట్ నెక్. అంటే ఒక 2 పాయింట్ లెస్ చేసేయండి ఇందులో నుంచి. ఒకవేళ మాకు జారిపోతుందండి చాలా ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ తీసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ గా మీకు షోల్డర్ జారకుండా ఉంటుంది. వెనకాల కూడా 2 తీసుకొని ముందు కూడా షోల్డర్ జారకుండా 2 తీసుకున్నారనుకోండి అప్పుడు మనకు ఎక్కువ ఈ లూజ్ అనేది ఎక్కువ వచ్చి షేప్ అనేది ఇలా లాగినట్టుగా వస్తుంది. సో ఇలా లాగినట్టుగా రావద్దు అనుకుంటే మీరు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ 2.5 వేసుకొని ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ కానీ 2.25 కానీ వేసుకుంటే పర్ఫెక్ట్ గా మీకు షేప్ అనేది వస్తుంది అండ్ జారిపోకుండా ఉంటుంది. ఇక్కడ 2.5 వేసుకున్నాను, ఇక్కడ కూడా 2.5 వేసుకుంటే మనకు ఇది స్క్వేర్ నెక్ కదా, మూల నెక్ కదా, కొంచెం బ్రాడ్ గా ఉంటుంది అండ్ నీట్ గా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ అంతా మనం ఈ విధంగా తక్కువ చేసుకోవాలి. ఇక్కడి వరకు కలుపుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఈ పార్ట్ లో ఒక 2 పాయింట్స్ అంతా ఈ విధంగా మనం కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు డాట్ వచ్చినప్పుడు కొంచెం పైకి వస్తుంది, ఇలా కొంచెం పైకి వస్తుంది కాబట్టి మనం కొంచెం ఒక 1 పాయింట్ కానీ 2 పాయింట్స్ అంతా మనం కిందికి వేసుకోవాలి. ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ ఉండాలి, ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్. ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు షోల్డర్ జారే ప్రాబ్లం అయితే అస్సలు రాదు. ఇక్కడ నుండి ఈ డాట్ నుంచి ఇక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ డాట్ ఎంత వరకు పెట్టుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్ తేడాతో పెట్టేసుకోండి. ఇదిగోండి 2 ఇంచెస్ తేడా. ఓకే, మనకు చంక డాట్ వచ్చేసింది, ఇప్పుడు మెయిన్ డాట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏ డాట్ కావాలి, 4th డాట్ కావాలి అండ్ ఉక్సుల పట్టి సైడ్ ఉన్న డాట్ అయితే కావాలి. ఉక్సుల పట్టి సైడ్ డాట్ కావాలంటే మనము ఫస్ట్ ఈ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 10.5 దగ్గర నుండి ఇక్కడ 3 ఇంచెస్ వేసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇదిగోండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్కడైతే ఈ డాట్కి కార్నర్ ఉందో అక్కడ నుండి మనం లైన్ అయితే తీసుకోవాలి. అయితే ఇక్కడ నుండి 3 ఇంచెస్ ఉంది కదండి, మనం ఈ లైన్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర వేసుకున్నాను.
మనకు ఈ డాట్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ డాట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందికి తీసుకోవాలి, అంటే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఎక్కడైతే డాట్ కార్నర్ ఉంటుందో, డాట్ మెయిన్ కాదు, ఇది కార్నర్, ఇది సెంటర్. ఓకే, ఈ కార్నర్ దగ్గర నుండి మనం ఇక్కడి వరకు ఒక లైన్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు ఈ రెండింటికి మిడిల్లో మనం ఈ డాట్ పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇలా ఎప్పుడు కానీ మనకు షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ లాగా వస్తే ఆ డాటు ఆ షేప్ అనేది ఇక్కడ రౌండ్ తిరిగి నీట్గా అయితే మీకు వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు ఈ డాట్ అయితే ఈజీగా వేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డాట్. ఈ ఫోర్త్ డాట్ ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలంటే ఇక్కడ మనం ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇలా లైన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఈ డాట్ పెడితే మనకు జస్ట్ పైకి వెళ్తుంది, మళ్ళీ ఈ డాట్ పెడితే మనకు ఖచ్చితంగా కిందికి వచ్చేస్తుంది. సో మనకి ఈ క్రాస్ బెల్ట్ షేప్ అనేది చూడండి, ఈ క్రాస్ బెల్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇలా అని ఇలా రావాలి, ఇలా రావాలి. ఒకవేళ మనకు క్రాస్ బెల్ట్ షేప్ అనేది ఇలా కిందికి వచ్చింది అంటే ఇక్కడ ఎక్కడైతే కిందికి వచ్చిందో ఈ ప్లేస్లో మొత్తం ముడతలు వచ్చేస్తాయండి. అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ షేప్ అనేది, ఇక్కడ షేప్ ఎలా ఉందో ఇక్కడ కూడా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువతోటి ఈ విధంగా కిందికి అయితే కొంచెం ఉండాలి. ఇక్కడ చెస్ట్ లేకున్నా, ఒకవేళ నార్మల్ చెస్ట్ ఉన్నా కానీ ఇక్కడ మనకు ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఫోల్డింగ్స్ వస్తాయి. ఈ ఫోల్డింగ్స్ కూడా రావద్దు అనుకుంటే నేను చెప్పిన విధానాన్ని పాటించండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు ఈ విధంగా మీరు ఒక 1 ఇంచ్ ఇలా పైకి వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా. సో మనం క్రాస్ బెల్ట్ వేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా తీసుకుంటాం కదా, ఈ షేప్ అనేది ఇలా కిందకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. చూడండి ఎలా కిందికి వచ్చింది. మనం ఇంత పైకి తీసుకుంటేనే ఇంత కిందికి వచ్చింది. ఒకవేళ మన బిగినర్స్ ఏం చేస్తారు, ఇక్కడ స్ట్రైట్ వేసాను కదా ఇలాగే కట్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు మన క్రాస్ బెల్ట్ ఎంత కిందికి వెళ్ళింది చూడండి, ఇంత కిందికి వెళ్ళింది. సో ఇది ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనం షోల్డర్ జారకుండా మొత్తం నీట్గా అయితే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చింది. ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా వినండి. ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి ఇక్కడి వరకు 10.5 సెంటర్ డాట్ అయితే వేసుకున్నాము. రైట్, ఇక్కడ నుండి 1/4 ఇంచ్ ఇక్కడ వేసుకున్నాను, ఒక 1/4 ఇంచ్ ఇక్కడ వేసుకున్నాను. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇక్కడ వేసుకొని ఇక్కడ మనకు ఆర్మ్ డౌన్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వేసుకొని, ఒక 2 పాయింట్స్ అంత ఇక్కడ వేసుకున్నాను, ఒక 2.5 అంత ఇక్కడ వేసుకున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి ఎక్కడైతే ముడతలు వస్తాయో అక్కడ రాకుండా ఉంటుంది. రైట్, ఇది ఒకటి అయిపోయింది. ఇక్కడ కూడా ఒక 2.5 వేసుకొని ఇక్కడ 2.5 వెనక్కి వేసుకున్నాను. సో షోల్డర్ అనేది జారదు అండ్ నెక్ అనేది బ్రాడ్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డాట్ మెయిన్ డాట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నాను అంటే 3 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నేను డాట్ మార్కింగ్ వేసుకొని, డాట్ విడ్త్ మార్కింగ్ వేసుకొని, ఇక్కడ కార్నర్కి ఏదైతే డాట్ ఉందో ఆ డాట్ నుండి ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని ఇక్కడి వరకు అయితే ఇలా క్రాస్ తీసుకున్నాను. క్రాస్ బెల్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో మనం ఈ ఉక్సుల పట్టి లూపుల పట్టి డాట్ అయితే ఇలా వేసుకోవాలి. ఈ 3 కలిపితే ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. ఒకవేళ మాకు షార్ప్గా వద్దండి, ఇలా గుచ్చుకున్నట్టులా ఉంటుంది, అలా ఉండొద్దు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలండి, ఇలా వంపు తీసుకోవాలి. మనం డాట్ పెట్టేటప్పుడు ఈ విధంగా వంపు తీసుకోవాలి. అలాగే ఇదిగోండి ఈ డాట్కి కొంచెం పైకి తీసుకొని, ఈ డాట్ కూడా ఇలా తీసుకొని, ఈ డాట్ తీసుకొని ఇది మొత్తం ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చి కొంచెం విడుతూ 2.5 అలా వస్తే మీకు షార్ప్గా ఉండకుండా మీకు రౌండ్గా చెస్ట్ అనేది ఇలా రౌండ్గా ఉంటుంది. షార్ప్గా ఉంటే కొందరికి ఇష్టం ఉండట్లేదు, నన్ను అడిగారు కొందరు సబ్స్క్రైబర్స్, షార్ప్గా వస్తుందక్క అని. ఇదిగోండి ఈ విధంగా మీకు రౌండ్గా ఇలా వచ్చేస్తుంది. షార్ప్గా అంటే నేను ముందు వేసినట్టుగా వేసుకోవాలి. రౌండ్గా అంటే ఇలా కొంచెం విడ్త్ ఎక్కువగా తీసుకొని ఇలా సర్కిల్ లాగా గీసుకొని ఈ సర్కిల్కి అవతల వైపు మనం కరెక్ట్గా ఈ సర్కిల్కి మనం టచ్ అయ్యేటట్టు మనం డాట్లు తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఈ సర్కిల్ వచ్చేసి 2.5 ఉంటే సరిపోతుంది. ఈ సర్కిల్ ఇదిగోండి 3 ఇంచెస్ ఆర్ 2.5, మనం 2 ఇంచెస్ తీసుకుంటున్నాం కాబట్టి 2.5 తీసుకోండి సరిపోతుంది. ఓకే, ఇది కూడా ఈ విధంగా వేసుకోవాలి. డాట్ మార్కింగ్ అనేది షేప్ అనేది రౌండ్గా వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు ఎక్కడ అర్థం కాకపోయినా
నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇదిగోండి ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుండి మనకు 36 కాబట్టి 9 ఇంచెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఖర్చుకి తీసేసి 9 ఇంచెస్ దగ్గర పెట్టేసుకొని ఇక్కడ కూడా దాటికి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా తీసేస్తే మనకు ఖర్చు అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకొని అవసరం లేదు. ఒకవేళ ఖర్చు అనేది 2 ఇంచెస్ లేకుంటే ఒక 1/2 ఇంచ్ మనం ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, సో ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో నాకు క్లియర్గా చెప్పండి, నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. అయితే లాంగ్ ఫ్రాక్స్ అయితే నేను స్టిచ్ చేశాను కదండి, వాటి వీడియోను తీయలేదండి, నేను షూట్ చేయలేదు. ఎందుకంటే నేను ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాను. వెళ్ళి రాగానే ఫాస్ట్గా అయితే నేను అవి అర్జెంట్ ఉంటే కుట్టేశాను. సో వాటికి నేను షూట్ చేయలేదు. అడుగుతున్నారు తీసి పెట్టమని, కానీ అలాంటి వీడియో వచ్చినప్పుడు తప్పకుండా నేను తీస్తానండి. మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలని ఎక్కువ బ్లౌజ్ కటింగ్స్ అయితే నేను చూపిస్తున్నాను. ఏ సైజుల వారికి ఎలా తీసుకోవాలి, డాట్ పాయింట్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ ఎలా తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకుంటే మీకు ముడతలు అనేటివి రావు చంక కింద అనే విషయాలు మటుకు నేను చెప్తున్నాను. ఇదిగోండి ఇలా వేసుకొని ఒకవేళ మనకు ఇక్కడ కొంచెం కానీ ఎక్కువ ఉంటే మనం షోల్డర్ సైడ్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మార్జింగ్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకు ఈ డాట్ పెట్టుకుంటే ఖర్చు అనేది ఇదిగోండి కరెక్ట్గా మనకు ఇక్కడ వచ్చేస్తుంది ఇలా. ఓకే, ఇదిగోండి క్రాస్ బెల్ట్ కూడా ఈ విధంగా షేప్ వస్తుంది అండ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ కూడా ఈ విధంగా షేప్ వస్తుంది. టోటల్గా మీకు పర్ఫెక్ట్ కటింగ్ అయితే వస్తుందండి. చాలా సబ్స్క్రైబర్స్ అంటున్నారు చాలా బాగుంది అక్క మీ కటింగ్, నేను యూస్ చేస్తున్నాను అని అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇక్కడ నుండి స్ట్రైట్గా లైన్ తీసుకొని ఇక్కడ 3.5 వేసుకోవాలండి. ఇక్కడ 4 ఇంచెస్ వేసుకోవాలి, ఇక్కడ 3 ఇంచెస్ వేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అవుతుందండి, మాకు కరెక్ట్గా రావట్లేదు, ఉక్సుల పట్టీలు లూపుల పట్టీ సైడు అండ్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు అంటే మీరు ఇదిగో ఈ విధంగా డాట్ పెట్టండి. ఇలా డాట్ ఇలా పట్టుకోండి, ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా పెట్టండి, ఇలా డాట్ పెట్టండి. ఇదిగోండి పైన ఖర్చుతో సహా మనం ఇలా చూసుకోవాలి. అంటే ఇక్కడ నుండి చూడండి, ఖర్చుతో సహా ఇక్కడ నుండి చూడండి. ఈ డాట్ కూడా ఈ విధంగా పెట్టేసుకోండి. అంటే ఈ డాట్ ఎంత ఉంది, ఏ సైజు ఉంది డాటు, 2 ఇంచెస్ ఉంది. అంటే ఇక్కడ ఒక 2 ఇంచెస్ తీసేయండి. ఇక్కడ తీసేసి ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూడండి, 4 ఇంచెస్ వస్తుంది మనకు. రైట్, ఇక్కడ 4 ఇంచెస్ వస్తుంది, ఖర్చుతో సహా 4 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, ఖర్చుతో సహా 4.5 వస్తుంది. అంటే ఇదిగోండి నేను ఇక్కడ ఖర్చుతో సహా 4 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ ఖర్చుతో సహా 3.5 తీసుకున్నాను. సో ఇలా వచ్చినప్పుడు ఖర్చుతో సహా 4 ఇంచెస్ తీసుకోండి. తీసుకొని ఇదిగోండి ఇక్కడ మటుకు 3 ఇంచెసే ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 3 ఇంచెస్ మటుకు తీసుకోండి. తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా ఒక లైన్ తీసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఈ విధంగా ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ మనకు ఎంత ఉంది, ఇదిగోండి ఇక్కడ నుండి ఎంత ఉంది మనకు 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కూడా ఖర్చుకి తీసేసి 3 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా షేప్ అనేది గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఈ క్రాస్ బెల్ట్ అనేది ఎక్కువ కాదా అని డౌట్ వస్తుంది. అయితే వెనకాల సైడ్ మనకు క్రాస్ బెల్ట్ అనేది ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఇలా ప్లస్ గుర్తు రావాలి అంటే మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ ఈ డాట్ పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అంతా కరెక్ట్గా ఉండాలి. రైట్, అలా లేకుంటే బ్యాక్ పార్ట్ అనేది తక్కువ అయితే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉండి ఫ్రంట్ పార్ట్ తక్కువ అయితే మనకు ఇక్కడ ప్లస్ గుర్తు అనేది రాదు, ఇలా ప్లస్ గుర్తు అనేది రాదు. సో మనం ఏం చేయాలంటే ఈ డాటు కరెక్ట్గా పెట్టుకోవాలి, ఈ డాటు లేకున్నా సరే ఈ క్రాస్ బెల్ట్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకవేళ మనం డాటు క్రాస్ బెల్ట్ అన్నీ కుట్టిన తర్వాత మనకు ఇంత తేడా వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇంత తేడా వస్తే మీరేం చేస్తారు, అప్పుడు
ఇక్కడ కట్ చేసేస్తారు. ఈ డాట్ అన్న తీసేయాలి. డాట్ తీసేసినా కానీ మాకు ఇంత తేడా వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలా కట్ చేసేస్తారు. ఈజీగా అలా కట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మనకు చంక ఎక్కువైతుంది. చంక ఎక్కువ ఏమవుతుంది? ముడతలు వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడు కూడా అక్కడ చేయొద్దు. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇక్కడ కింద పట్టి వేయకుండా ఉక్సుల పట్టి లోపల ఫస్ట్ దీనికి వేయకూడదు. ఉక్సుల పట్టి లోపల పట్టి వేసిన తర్వాత ఫస్ట్ అయితే కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఒకవేళ కరెక్ట్ కట్ చేసుకోలేదు, బిగినర్స్ ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఇలా మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టి ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది, ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది అంటే బ్యాక్ పార్ట్ ఎంత ఎక్కువ ఉంది? ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటే మనం కింది సైడ్ తీసేసుకోవాలి. ఇలా కింది సైడ్ తీసుకోవాలి. అర్థమైందండి? ఒకవేళ చంక దగ్గర తీసుకుంటే మీ బ్లౌజు బిస్కెట్. ఓకే, ఇలా కింది వైపు తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకు ఈ డాట్ పెట్టేసిన నేను, చూడండి ఈ డాట్ పెట్టేసిన, అండ్ ఇది ఖర్చు, ఇది కుట్టు. ఇక్కడ కరెక్ట్గా మనకు క్రాస్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా డాట్ పెట్టినాక కూడా కరెక్ట్గా వచ్చేసింది. అయితే వీళ్ళ సైజ్కి ఈ సైజ్కి మనకు ఒక 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది. అంటే ఈ ఖర్చుకి ఇవి తీసేసిన తర్వాత ఇదిగోండి ఎంత ఎక్కువ వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, అయినా కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అవుతుంది. ఈ 1/2 ఇంచ్ ఎక్కడ తీయాలి మనం? కొంతమంది ఏమంటారు అంటే మాకు ఇంతే కావాలి, మాకు ఉక్సుల పట్టి కొంచెం పెరగొద్దు అని అంటారు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు కొంచెం క్రాస్గా తీసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు ఉక్సుల పట్టి అనేది తగ్గిపోతుంది. ఇలా ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. అయితే మనకు ఇక్కడ ఏది ఫ్రంట్, ఇలా 2 క్రాస్ ఉన్నాయి కదా, ఏది ఫ్రంట్ ఏది బ్యాకో తెలియదు కదండి వేసేటప్పుడు, బిగినర్స్కి అంటారు. రైట్, కరెక్ట్గా తెలియదు. ఇక్కడనేమో షార్ప్ ఇచ్చాను, ఇక్కడనేమో కట్ చేశాను. నేను కట్ చేసింది ఫ్రంట్ వైపు. ఒకవేళ మీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ ఒక కచ్చక పెట్టుకోండి. ఇలా కచ్చక పెట్టుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ అని ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇలా ఓకే, ఫ్రంట్ పార్ట్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు డౌట్ వచ్చి అర్థం కాలేదు అంటే నాకు క్లియర్గా మెసేజ్ రాసి పెట్టండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇవి షార్ట్ హ్యాండ్స్. ఫస్ట్ హ్యాండ్స్ ఎప్పుడు కానీ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, కింద ఎక్కువ తక్కువ అలా వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఈ విధంగా ఎక్స్ట్రా అయితే వేసుకుందాం. ఈ విధంగా ఒకవేళ మనకు 2 ఇంచెస్ ఇది సరిపోయింది అంటే నో ప్రాబ్లం. ఒకవేళ కావాలి ఎక్కువ అనుకుంటే మనం తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు 8.5 మనకు ఆర్మ్ రౌండ్ ఉంది. 8.5 ఆర్మ్ రౌండ్ మనకు ఈ విడుతులో వస్తుందా అని చూసుకోవాలి. ఇప్పుడు కింద ఒక ఖర్చు మందం మార్కింగ్ వేసుకుందాం. వేసుకొని ఇదిగోండి, ఈ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ ఉంది. ఈ హ్యాండ్ విడ్త్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. 6.5 ఉంది, అంటే 13. ఓకే, ఇదిగోండి, ఇక్కడ 6.5 దగ్గర ఇలా మార్కింగ్ చేద్దాం. ఇక్కడ నుండి 6 ఇంచెస్ దగ్గర మనం ఇలా పెట్టేసి ఒక ఖర్చుకి 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాం. రైట్, ఎప్పుడు కానీ బిగినర్స్ ఇక్కడ నుండి మార్జింగ్ దగ్గర నుంచి ఎక్కడైతే ఈ మార్జింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా అయితే వేసుకోవాలి. అయితే ఎంత ఎత్తుంది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎంత ఉంది? 6.5. ఇక్కడ కూడా 6.5 దగ్గరనే కరెక్ట్గా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఇక్కడ ఎంత డౌన్ తీసుకోవాల్సి వస్తుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు 36 సైజ్ వాళ్ళకి 3.6 ఇంచెస్ మనం దించుకుందాం. అంటే 3.5.1 దించుకుందాం ఇక్కడ. అండ్ ఇది ఖర్చు దగ్గర వేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు 8.5 దగ్గర మనం ఈ విధంగా క్రాస్ తీసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ మనకు ఖర్చు అనేది కొంచెం తక్కువగా ఉంది. అంటే ఒక 2 పాయింట్స్ అంత మనం కొంచెం ఎక్కువ అనుకుందాం. ఇలా ఓకే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇప్పుడు మనం మెయిన్
ఎక్కడైతే హైట్ ఉందో ఆ హైట్ నుంచి కాకుండా ఖర్చుకి తీసుకున్న దగ్గర నుంచి తీసుకున్నాను. ఇక్కడ కూడా ఖర్చు దగ్గరికే తీసుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడికి తీసుకుంటే మనం ఇక్కడికి తీసుకోవాలి, రైట్? సో ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇక్కడ వరకు తీసుకున్నాం. ఇక్కడ నుండి ఇలా మనం ఒక లైన్ అయితే ఇలా గీసుకుందాం. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఇది హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఈ విధంగా మనకు ఆర్మ్ స్కేల్ ఉంది కదా, ఎక్కడి వరకు అయితే ఈ విధంగా వచ్చింది, ఇక్కడ హాఫ్ వరకు ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం ఇక్కడ వరకు వేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకోవాలి. చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఈ విధంగానే వేసేస్తారు. వేసేసి ఈ వచ్చిన గ్యాప్లో ముడతలు వస్తే మాకు బ్లౌజ్ ముడతలు వస్తుందండి అని అంటారు. కానీ ఇది రాంగ్ అండి, ఇది రైట్. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ నుంచి ఇలా వంపొస్తే మీకు కరెక్ట్గా చంక కింద ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్ అయితే కటింగ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డౌన్ కటింగ్. ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకోవాలి. ఇదిగోండి 3/4 ఇంచ్, ఇక్కడ 3/4 ఇంచ్. 3/4 ఇంచ్ వేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు 3/4 ఇంచ్ తోటి మనం ఈ విధంగా ఇలా షేప్ గీసుకోవాలి. ఓకే, హాఫ్ వరకు, హాఫ్ నుండి ఈ విధంగా గీసుకోవాలి. ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఎంత తీసుకోవాలి అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ ఇంతవరకు 1/2 ఇంచ్ తీసుకుంటే ఇక్కడ ఎంత పెట్టుకోవాలి అనేది వస్తుంది. ఇదిగోండి 1.5, 2 పాయింట్స్ అంటే 1.5 దగ్గర 1 పాయింట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా డౌన్ చేసాం. అంతే, పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇది ఖర్చుకి తీసేసి ఈ విధంగా తీసుకోవాలి. అయితే ఇలా స్ట్రైట్గా వేస్తే ఎక్కడైతే మనకు ఇలా తీసుకోవాలి, హ్యాండ్ ఎప్పుడు కానీ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాటికి ముడతలు వస్తుంటాయి హ్యాండ్కి. సో హ్యాండ్ తీసుకునేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం చూసుకుంటే అండ్ ఈ వంపు అనేది కరెక్ట్గా గీసుకుంటే ముడతలు అనేటివి రావు. ఓకేనా? ఎక్కడైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు క్లియర్గా మెసేజ్ అయితే చేస్తాను. కొందరు మెసేజ్కి రిప్లై ఇస్తలేరు అని అంటున్నారు కదా, అవి నాకు అర్థం కాకపోతేనే రిప్లై ఇస్తలేనండి. ఒకవేళ అర్థమైతే మటుకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తున్నా. ఏదైనా రాసేటప్పుడు, ఏదైనా చెప్పేటప్పుడు అది ఏ సైజు, ఎక్కడ మీకు ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏది కావాలి అనేది క్లియర్గా మీరు చెప్పండి. చెప్తే నాకు కొంచెం ఎక్కువ క్లియర్గా అర్థం చేసుకునే అంత శక్తి లేదు. కొంచెం క్లియర్గా రాయండి మీరు. ఎందుకంటే నేను వివరిస్తుంటే మీకు తెలుస్తుంది కదా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో. క్లియర్గా అయితే నేను చేస్తున్నానని అనుకుంటున్నాను. కానీ కొందరు అంటున్నారు సోది అని అంటున్నారు, కొందరు అంటున్నారు నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని అంటున్నారు. నాకే బాధ అనిపిస్తుంది, నేను ఎందుకు మీకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నా అని చాలాసార్లు అనుకుంటాను. కానీ ఏం చేస్తామండి, ఒక్కొక్కరికి భగవంతుడు ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు కదా. సో నేను వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేస్తానండి. సో ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలియజేయండి. ఇదిగోండి మనకు కచ్కా అనేది ఇది టక్ అనేది కరెక్ట్గా ఇదిగోండి ఏ ప్లేస్లో వచ్చిందో చూడండి, పర్ఫెక్ట్ ప్లేస్లో వచ్చింది. సో ఇప్పుడు మీకు కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది షేప్ అనేది. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా కటింగ్ అయితే వచ్చేస్తుందండి. ఇలా చూసారు కదా, ఇక్కడ మీకు పాయింట్ ప్లస్ పాయింట్ వచ్చేస్తుంది, ప్లస్ స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వస్తుందండి. ఎక్కువ తక్కువ రాకుండా వచ్చేస్తుంది. చూడండి నేను కావాలంటే చూపిస్తాను. ఈ బ్లౌజ్ మనం కుట్టిందే. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా అయితే ఉంది కదా కుట్టు. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా అయితే ఉంది, చూసారు కదా. ప్లస్ పాయింట్ కూడా వచ్చింది. ఇదిగోండి. సో మీరు మన కటింగ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే, ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? మళ్ళీ ఒక కటింగ్తో మళ్ళీ కలుసుకుంటాను. జై శ్రీకృష్ణ.